వేములవాడ గోశాలలోని కోడెల మరణంపై మాట్లాడే నైతిక హక్కు హరీష్ రావుకు లేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కోడెల మరణాలు రాజకీయం కోసం వాడుకోవడం దారుణమన్నారు. వేములవాడ గోశాల దుస్థితికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు. రాజన్న గుడికి బీఆర్ఎస్ సర్కార్ ఇస్తా అన్న 100 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు ఆది శ్రీనివాస్. కుటుంబంలో జరుగుతున్నటువంటి కళాలతోటి తనకు తోచింది మాట్లాడుతుండే హరీష్ రావు గారు వేములవాడ గోశాలలో కోడెల మరణాల గురించి మాట్లాడుతున్న సందర్భంలో అసలు ఆ నైతికతను లేదు, ఆయనకు అర్హత లేదని చెప్పిన మాట సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ భక్తుల విశ్వాసానికి నమ్మకానికి కోడెముక్కకు సంబంధించిన అంశం, ఇంకా పాలు మరువని కోడలు ఇస్తున్న సందర్భంలో కొంతమంది దేవాలయం తంత్రి దగ్గరనే వదిలిపోతున్నటువంటి వాటిని కూడా సంరక్షించేటువంటి బాధ్యతను ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి క్రమంలో ఆ మరణాన్ని కూడా రాజకీయం కోసం మాట్లాడేటువంటి దుర్బుద్ధున్నటువంటి హరీష్ రావు గారి మాటలు ఏమనాల్లో అసలు ఈ గోశాల దుస్థితికి మీరు కాదా కారణమని అంటున్నా. ఆనాడు రాజన్నను దర్శించుకొని ఏటా 100 కోట్లతో దేవాలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని చెప్పి ఇచ్చిన మాట తప్పింది మీరు మామ అల్లుళ్ళు అన్న ఆర్థిక శాఖ మంత్రులు మీరున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు 100 కోట్లు ఇస్తున్నాం, ప్రతి ఏటా 100